పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనందరం చదువుకుందాం. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించువాడు ఎవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట సూచన. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. మీరు మాట్లాడితే మేము సరిదిద్దబడతాం. మీరు మాట్లాడితే అయ్యా మా జీవితాలు అయ్యా ఆశ్చర్యకరమైన నీ కృపకు పాత్రమైనవిగా మార్చబడతాయి. మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని అయ్యా తను వివరించడానికి నేను తగినవాడిని కాదు. నా జ్ఞానం చాలదు. వాక్యం మీది, మాట్లాడువారు మీరే కనుక మీరే మాతోనూ మాట్లాడి మా హృదయాలను ఉజ్జీవింప చేయమని, తెప్పరిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోహాను అద్భుతమైనటువంటి సువార్తను రాస్తున్నాడు. ఈ 4 సువార్తల్లో యోహాను రాసినటువంటి సువార్తకు ఎంత ప్రత్యేకత అంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిగతా 3 సువార్తలను ఒక జట్టుగా, మత్తయి, మార్కు, లూకా ఇవన్నీ ఒక జట్టుగా, యోహాను సువార్తను మాత్రమే అది ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా దాన్ని బైబిల్ పండితులు ఎంచుతారు. కారణం ఏంటంటే, యోహాను సువార్త బహు విశిష్టమైంది, ప్రత్యేకమైంది. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని వివరించే ప్రయత్నం చేసిన వారిలో యోహాను బహు శ్రేష్టమైన కృషి చేశాడు. తను చాలా దగ్గరగా యేసుని చూశాడు. యేసుని బాగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అమూల్యమైనటువంటి సత్యాలను, సంగతులను, మర్మాలను ఆయన తన సువార్తలోను మరి మిగతా 3 పత్రికల్లోనూ ఆయన రాసినట్టు మనం చూస్తాం. వాస్తవంగా ఇక్కడ ఈ 21 అధ్యాయాలు ఉంటాయి యోహాను సువార్తలో. ఈ 21 అధ్యాయాలలో కూడా 21వ అధ్యాయం దగ్గరికి వచ్చి మనం చూస్తే మిగతావంతా యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి, ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి, ఆయన కార్యాల గురించి ఆయన వివరిస్తూ, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఆ జరిగిన ఆయన మరణ పునరుద్ధానాల గురించి జాగ్రత్తగా నమోదు చేస్తూ, ఆ తర్వాత ఆయన 21వ అధ్యాయం దగ్గరికి, ముగింపు దగ్గరకు వస్తాడు. ముగింపు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి మాటని. ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు ఆయన చివరిగా వారికి ఇచ్చినటువంటి దర్శనమే కానివ్వండి, లేకపోతే వారికి ఇచ్చిన భాగ్యము ఏంటి అనంటే, మరొకసారి వారిని దర్శించి వారిని ఆత్మలో బలపరచడానికి యేసు ప్రభు చేసినటువంటి ప్రయత్నం. ఈ 21వ అధ్యాయంలో 25 వచనాలు ఉంటాయి. సంభాషణ 3 భాగాలుగా విడదీస్తే, ఒకటి, వారు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారిని దర్శిస్తాడు. దర్శించి, తినటానికి ఏమన్నా ఉందా, భోజనానికి ఏమన్నా ఉందా మీ దగ్గర అని అంటే, అయ్యా ఏం లేదు మా దగ్గర అంటారు. ఆయన పిలిచినవాడు, అడిగినవాడు యేసు అని శిష్యులు గుర్తించలా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు కుడివైపున వలను వేయండి అని అంటే వల వేస్తారు. విస్తారమైన చేపలు పడతాయి. వారు అందరు మిగతా వారంతా ఏం చేస్తున్నారంటే వలలో పడిన చేపలను చూస్తున్నారు,
కానీ 21వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఈ వలలో చేపలు పడడానికి సెలవిచ్చిన వాడిని ఈ శిష్యుడు చూస్తున్నాడు. దృక్పథం ఉంది, చూశారు? దృక్పథం. నువ్వు దేవుని కార్యాలను గమనించగలిగే మనస్సు కలిగిన వాడు. ఇక్కడ ఈ సంభాషణ సరే, ఆ తర్వాత వెంటనే చెప్తాడు, చూడండి మీరు చేపలు కాదు చూడాల్సింది, ఆ సెలవిచ్చిన వాడు ఆయన మన ప్రభువు, గుర్తుపెట్టుకోండి అని మాట్లాడతాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ భాగాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు పేతురుతో ఎన్కౌంటర్ చేస్తాడు, మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను అని పేతురు చెప్తే, నువ్వు నా గొర్రెలను మేపుము అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా గొర్రెలను కాయుము. మళ్ళీ అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నీకు తెలుసు కదా ప్రభువా అంటే, ఆయన ఏమంటాడంటే, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నా గొర్రెలను మేపుము అని చెప్పి కొంత సంభాషణ అయిన తర్వాత నన్ను వెంబడించుము అని మాట్లాడతాడు. యేసుక్రీస్తుని వెంబడించాలనే ఆశ, ఆకాంక్ష, నిశ్చయత, సమర్పణ కలిగిన వారి జీవితాల్లో ముందు కావాల్సింది ఏంటి అంటే, దేవునిని ప్రేమించగలిగిన తత్వం, వ్యక్తిత్వం కావాలి. దేవునిని ప్రేమించగలిగిన ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలి పేతురు. విస్తారమైన పరిచర్యం చేయాలి పేతురు. తాను ఎటువంటి శ్రమను ఎదుర్కోవాలో కూడా దేవుడు ముందే చెప్తాడు, ప్రభు ముందే చెప్తాడు. అక్కడ అంతా చెప్పి నువ్వు నన్ను వెంబడించు అని మాట్లాడతాడు. సరే, రెండవ భాగం కూడా అయిపోయింది. మూడవ భాగం దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మీద ఉన్న తన దృష్టిని ఒక్కసారి యేసుక్రీస్తుకు ఆన్సర్ చేసిన తర్వాత, మనస్ఫూర్తిగా జవాబు చెప్పిన తర్వాత పేతురు యొక్క దృష్టి వెంటనే యోహాను మీదకు మరలుతుంది. యోహాను అక్కడ వ్రాయబడిన ఆ సందర్భాన్ని గమనిస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని మరొక్కసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును. మొట్టమొదటి మాట ఇక్కడ ఏం నమోదు చేయబడిందంటే, యేసు ప్రేమించిన వాడును. అక్కడ యోహాను అనే పేరే లేదు అక్కడ. యేసు ప్రేమించిన వాడును. ఇంకో విషయం ఏంటంటే, పౌలు భక్తుడు ఆయన రాసిన ప్రతి పత్రికలో తన పేరు చెప్పేవాడు. కానీ యోహాను సువార్తలో ఎట్టి పరిస్థితుల్లో తన పేరును తాను ప్రస్తావించుకోకుండా రాసిన రచయిత యోహాను. మరి తనను గుర్తించడం ఎట్లా? దానికి ఒక టైటిల్ ఏంటి అనంటే, తన పేరు ప్రస్తావించకుండానే ఒక నిక్ నేమ్తో అందరూ గుర్తించగలిగే ఒకే ఒక టైటిల్ ఏంటి అనంటే, యేసు ప్రేమించిన శిష్యుడు. అందుకే మీరు యోహాను గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోహాను అనంటే యోహానన్ అంటే యెహోవా కృపగలిగిన వాడు అని భావన. యోహాను యొక్క జీవితాన్ని, ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, అతని తండ్రి జెబెదయి, తల్లి సలోమి, సహోదరుడు యాకోబు, అతని నివాస స్థానం గలిలయ. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అతడు వాస్తవానికి వృత్తి జాలరి. కానీ ఆయన యేసుక్రీస్తుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత అతనికి స్థిరపడిన పేరు ఏంటి అనంటే, యేసు ప్రేమించిన శిష్యుడు. ఎందుకని? ఈ అమూల్యమైనటువంటి ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి? యోహాను యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే ఈ 21వ అధ్యాయంలో మనం 20వ వచనం మీద కేంద్రీకరిస్తే మన దృష్టిని, ఆ తర్వాత కొంత సంభాషణ జరుగుతుంది, అది కూడా మనం చూస్తాం. మొట్టమొదట ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రేమించిన వాడును. యేసు ప్రేమించిన వాడు. వాస్తవంగా
యోహాను యొక్క స్టేటస్ ఏంటి? యోహాను జీవితాన్ని కొంచెం మనం పరిశీలనగా చూస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో అతడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. అతడు బాప్తిస్మం ఇచ్చు యోహానుకు ఆయన శిష్యునిగా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహానుకు ఆయన శిష్యుడిగా ఉన్నాడు. రెండవది అంటే ఆయన యేసుక్రీస్తు దగ్గర శిష్యత్వాన్ని ప్రారంభించక ముందే భక్తి కలిగిన వాడు తాను యేసుక్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహానుకు తాను శిష్యునిగా ఉన్నాడు. రెండవ మాట ఏం చూస్తామంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తూ ఉన్నాడు, ఏం బోధిస్తున్నాడు? అయ్యా, నా వెనక వచ్చుచూ ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు. మీరు కనిపెట్టాల్సింది నా కోసం కాదు, ఆయన కోసం కనిపెట్టాలి. విశ్వాసంలో వీరిని నింపుతూ ఉన్నాడు. ఫైన్. ఒకటి, యోహాను భక్తి కలిగిన వాడు. రెండవది, మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూస్తే యోహాను చెప్తాడు, అయ్యా, ఇంతకాలం నేను మీతో చెప్తూ వచ్చానే, ఆయన ఈయనే అని యేసును చూపిస్తాడు. ఇప్పుడు యోహానుకు ఒకటి భక్తి ఉంది. రెండవది, ఇప్పుడు తాను అన్వేషిస్తున్న వానిని నేను కనుగొన్నాను అన్న నిశ్చయత ఉంది. అర్థమవుతుందా? భక్తి మార్గంలో 10 రాళ్ళు విసిరి ఏదో ఒకటి తగలడం అది గురి కాదు. నేను అన్వేషిస్తుంది నాకు దక్కింది అని నిశ్చయత భక్తి జీవితంలో కలగాలి. నా అన్వేషణకు సరి అయిన ఆన్సర్ నాకు దొరికింది అనేటువంటి ఆ నిశ్చయత నా గుండెల్లో ప్రతిష్ఠించబడాలి. ఒకటి భక్తి ఉంది, రెండవది అతనికి నిశ్చయత ఉంది. యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎంత క్రమమైన జీవితము అనంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. యోహాను యేసుక్రీస్తు యొక్క పిలుపుకు స్పందించాడు. అంటే యోహాను జీవితంలో ఏముందని చూస్తున్నాం? నెంబర్ 1, ఆయన భక్తి కలిగిన వాడు. నెంబర్ 2, నిశ్చయత కలిగిన వాడు. నెంబర్ 3, పిలుపు కలిగిన వాడు. ఎలా పిలిచాడు? ఏం పిలిచాడు? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే అప్పుడే ఒక ఇద్దరిని పిలుస్తాడు ఆయన. చదవండి. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పిన మాటకి స్పందించి ఒక ఇద్దరు వెంబడిస్తున్నారు. ఆ వెంటనే మరొక ఇద్దరిని దర్శిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి వారే యాకోబు, యోహాను. సో యోహానుకు పిలుపు ఉంది. ఒకటి భక్తి ఉంది, రెండవది నిశ్చయత ఉంది, మూడవది పిలుపు ఉంది. పిలుపు మాత్రమే కాదు, అతని జీవితంలో త్యాగం ఉంది. త్యాగం ఏంటి? వాస్తవానికి యోహాను పేదవాడేం కాదు. యోహాను పేదవాడు కాదు. యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఆయన దేన్ని త్యాగం చేసి వచ్చాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి చదవండి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడైన యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటూ ఉండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా, జాగ్రత్తగా వినండి, వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి, అంటే
జీతగాండ్రను కలిగి ఉన్నవాడు, ఒక ఓనర్. ఒక్క చేపలు పట్టుకునే సామాన్యమైన జాలరి మాత్రమే కాదు, కాస్త ఆ రోజు చేప పడితే పొట్ట నింపుకునేటువంటి స్థితి కాదు, జీతగాళ్లను పెట్టుకునే స్థితిలో ఆయన ఉన్నాడు. తను పేదవాడేం కాదు. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యోహాను యొక్క జీవితాన్ని పరిశీలిస్తే, ఒకటి ఆయనకు భక్తి ఉంది, రెండవది నిశ్చయత ఉంది, మూడవది పిలుపు ఉంది, నాలుగవది త్యాగముంది. త్యాగముంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. ఎంత భక్తి ఉన్న, నిశ్చయత ఉన్న, పిలుపు ఉన్న, ఆ తర్వాత త్యాగం ఉన్న, కొన్నిసార్లు పరిపక్వత చెందే ఆ దశకు రాకముందు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలో. ఖచ్చితంగా ఇన్నున్నా సరే పరిపక్వత కావాలి. అయితే ఆ పరిపక్వత రాకముందు సరిగా వెంటనే స్పందించలేం. మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేం. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే తిరుగుతూ ఉన్నాడు. కొన్నిసార్లు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ స్థితి ఎట్లా ఉందో తెలుసా? లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ ఒక సంఘటన. అయ్యా, మేము సువార్త కోసం వెళ్ళాము. మేము సువార్త కోసం వెళ్తే అక్కడ నీ పేరట, అసలు మనల్ని అనుసరించేవాడు కాదు అతను, నీ పేరట దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు. వెంటనే మేమేం చేసామంటే అతనిని ఆటంకపరిచితిమి. వెంటనే యేసు ప్రభు ఒక మాట అంటాడు. అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచకండి, మీకు విరోధి కానివాడు మీ పక్షంగా ఉన్నాడు కదా. అంటే ఇంకా పరిపక్వత కలగల. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, యేసు క్రీస్తుతో కూడా ఉన్నవాడు, యేసు క్రీస్తుతో కలిసి నడుస్తున్నవాడు ఇంకా యేసు మనసును అర్థం చేసుకునే విషయంలో ఇంకా కాస్త మెచ్యూరిటీ కావాలి, పరిపక్వత కావాలి. దేవుని యొక్క పనిలో ఇతరుల భాగస్వామ్యాన్ని అంగీకరించగలిగే మనస్సు కావాలి. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఒకానొక దశలో, అంటే ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడు. వాస్తవంగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. పౌలు కృపను గురించి మాట్లాడాడు సంఘంతో. పేతురు విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. యోహాను ప్రేమను గురించి మాట్లాడాడు. పదే ఆయన ప్రేమను గురించి మాట్లాడాడు. అయితే ఇంత ప్రేమ గురించి మాట్లాడిన వాడు ఒక దశలో ఎలాంటి స్థితి, మానసిక స్థితి కలిగి ఉన్నాడు అనంటే, అదే లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూస్తే, సందర్భాన్ని ఒక మాట మీ దృష్టికి తెస్తాను. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళడానికి ముందు ఆయన ఒక చోట బస చేయాలి అని అనుకుని తన శిష్యుల్ని పంపిస్తే సమరయులకు చెందినటువంటి ఆ గ్రామంలో వారు యేసు ప్రభువుని అనుమతించరు. యేసు ప్రభువునే అనుమతించరా మీరు అని శిష్యులు కోపం వచ్చి అక్కడ జరిగిన సంభాషణ ఏంటో తెలుసా? అయ్యా, ఇప్పుడు వాళ్ళు నిన్ను అంగీకరించలేదు కాబట్టి ఆకాశము నుండి అగ్నిని కురిపించి వారిని నాశనము చేయుటకు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా? మీరు అర్థం చేసుకుని చదవండి ఒకసారి ఆ మాటని. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ఏది చూచి? ఆ గ్రామస్తులు యేసు ప్రభుని అంగీకరించకుండా తృణీకరించారు. అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా. ఏమండి, నేను ఒకసారి ఒక మాట చెప్పిన మీ దృష్టికి, ఒక మాట తీసుకురానా? చాలాసార్లు మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి గల కారణం గుండె నిండా భక్తుంది. యోహాను వాడిన పదాలు చూసారా? ఆకాశము నుండి అగ్నిని దించిన వాడు, ఖచ్చితంగా చెప్పి మరి చేసిన వాడు ఏలియా.
ఇప్పుడు అలాంటి పనిని విశ్వాసాన్ని బట్టి నేను చేస్తాను అని నమ్మిన వారు యాకోబు, యోహానులు. ఇప్పుడు వారి మనసులో ఉన్న విషయం ఏంటంటే, దేవ, ఆకాశం నుంచి అగ్నిని కురిపించి నిన్ను ఎవరు తృణీకరించారో వారిని నాశనం చేయాలని మా మనసులో ఒక తలంపు ఉంది. వారిని అగ్నిని కురిపించి నాశనం చేసేలా మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా? అంటే ఏలియా దినాల్లో జరిగిన కార్యం ఈ దినంలో జరుగుతుంది, దాన్ని మేము నిలబడి చేయగలం. ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెండవది, నిన్ను తృణీకరించిన వారు నాశనం అయిపోవాలి అనే భావన వ్యక్తం చేశారు. మూడవది, మేము ఆజ్ఞాపిస్తే అగ్ని ఆకాశం నుండి దిగుతుంది. వారు నమ్ముతున్నారు. చివరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమేనా ఇది? యేసు క్రీస్తుతో సంచరిస్తూ ఉన్న నీవు సమరయుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజల్ని నశింపచేస్తాను అంటే, అసలు యేసుక్రీస్తు మనసెరిగిన వ్యక్తివే అయితే నువ్వు ఎలా మాట్లాడతావు? అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడని లోకమంతా ప్రశ్నిస్తే ఆయన చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి కదా వచ్చింది. అలాంటప్పుడు ఆయన కళ్ళ ముందే ఇతరులకు హాని జరగాలని నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆయన ఎట్లా అంగీకరిస్తాడు? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, చాలాసార్లు మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడకపోవడానికి గల రీజన్ ఏంటి అనంటే, ఇతరులకు నష్టం కలిగించాలన్న ఆలోచన ఏ కోసాన కనిపించినా ఆ ప్రార్థనను దేవుడు రిఫ్యూజ్ చేస్తాడు. వెంటనే అక్కడ చేసిన పని ఏంటి అంటే, వారిని గద్దించి. కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు ఉంటాయి జీవితంలో. ప్రేమను గురించి బైబిల్ అంతా మాట్లాడినటువంటి మిగతా భక్తుల కంటే ఎక్కువ మాట్లాడిన వాడు ఒక దశలో ఇటువంటి ఆవేశాన్ని కలిగి ఉన్నాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోలేని వారు ఎలా ఉంటారు అనంటే, కొన్నిసార్లు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన వారి యొక్క మనసును అర్థం చేసుకోకుండా కాస్త తన మనసును నొప్పించే ప్రయత్నాన్ని చేసేవారిగా ఉంటారు. నేను చిన్న మాట అడిగిన, ఒక చిన్న విన్నపం చేయనా, ఎవరి గురించైనా ప్రార్థన చేసేటప్పుడు కష్టాన్ని వ్యక్తపరుస్తున్నామేమో, ఎవరి గురించైనా తలంచుతూ ఉన్నప్పుడు, కనీసం మోకరించినప్పుడు కాకపోయినా కనీసం దేవుని గురించి స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఒకరి తలంపు మనసులో కలిగితే ఆ తలంపును బట్టి మనం వారి విషయంలో కాస్త కష్టాన్ని వ్యక్తపరుస్తున్నామేమో. దేవుడు అలాంటి ప్రార్థన స్వీకరించడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నువ్వు మోకరించి ప్రార్థించడానికి ముందు నీ మనసులో ఒకరి మీద ద్వేషాన్ని, కష్టాన్ని పెట్టుకుని నువ్వు తర్వాత వచ్చి మోకరించి ప్రార్థించిన నీ మనస్సు అనుకూలంగా లేదు కనుక ఆ స్తుతి ధూపము దేవుని సన్నిధికి బహుశా చేరకపోవచ్చు. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ యోహానుకు ఎలాంటి పేరుందో తెలుసా అండి? మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ యేసు ప్రభు యాకోబుకు, యోహానుకు పెట్టిన పేరు ఏంటి అంటే, బోయనేర్గసు అని పేరు పెడతాడు. అంటే ఉరిమెడివారు అనే పేరు పెడతాడు. యేసు ప్రభు పెట్టిన పేరు. కానీ పరిపక్వత చెందక ముందు ఉన్న స్థితి అది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యోహాను గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుండి 45 వచనాల వరకు ఒక సుదీర్ఘమైనటువంటి సంభాషణ మనం చూస్తాం. ఈ సుదీర్ఘమైన సంభాషణ మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుండి 45 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. అయితే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ? యాకోబు, యోహాను అన్నదమ్ములు ఇద్దరు కూడా వచ్చారు దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి. వచ్చి, ప్రభువా, మేము అడుగుతున్నదంతా నువ్వు మాకు అనుగ్రహించాలి అని మేము కోరుకుంటున్నాం అని మాట్లాడతారు. ఇంతకు మీరేం అడుగుతున్నారు అనంటే, అయ్యా, నీ మహిమలో నీ కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. ఇది వారి యొక్క ఆశ. ఇక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, ఒకటి, మొదటిగా యేసుక్రీస్తుతో కలిసి నడుస్తున్నవాడే దేవుని కార్యాలు చేయాలి. మంచి మనసే అది కూడా.
తర్వాత యేసుక్రీస్తును తృణీకరిస్తూ ఉన్నటువంటి వారు తప్పకుండా శిక్షించబడాలి. ఈ మనసు ఇందాక వ్యక్తం చేశాడు. ఇప్పుడేమంటున్నాడు అంటే, అయ్యా మహిమలో ఖచ్చితంగా నిన్ను మేము చూస్తాం. యేసుక్రీస్తు శారీరకంగా ఉన్నప్పుడే ఆయన ఆధ్యాత్మికంగా ఆయన ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని విశ్వసిస్తున్న మనసులు ఏమడుగుతున్నారంటే, అయ్యా నువ్వు మహిమలో ఉంటావు, అప్పుడు నీతో కూడా కలిసి నీ కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు మేము ఎల్లకాలం ఉండేలా నాకు ఒక అవకాశాన్ని కలిగించు. అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, అసలు మీరేమడుగుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరేమడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? ఈ మాట చెప్పి ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాడు. నేను త్రాగబోయే గిన్నెలో ఉన్నది మీరు త్రాగగలరా? అంటే నేను అనుభవించబోయే శ్రమలు మీరు తట్టుకోగలరా? ఈ ప్రశ్న మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు మిగతా వారందరికి కూడా భలే కోపం వస్తుంది. ఈ శిష్యులందరూ కూడా, మిగతా 10 మంది కూడా 41వ వచనం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను. ఓకే, ఇక్కడ ఈయన ఏం చెప్తారంటే, అయ్యా అన్యజనుల్లో మీరు ఒక అలవాటు చూస్తారు. అధికారులు ఒకడుంటే మిగతా వారంతా అధికారికి లోబడతారు. కానీ భక్తి జీవితంలో గొప్పవానిగా ఉండాలనుకున్న వాడు అందరికీ దాసునిగా ఉండాలి. దేవునికి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను నువ్వు చంపుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో గొప్పవానిగా ఉండాలి అని ఆశపడడం తప్పు కాదు. గొప్పవానిగా ఉండాలి అనంటే నిన్ను నీవు నేను అన్న అహాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ శిష్యులందరూ ఏంటి కనీసం చెప్పడేంటి ప్రభు వాళ్ళకి, కనీసం గద్దించడేంటి, మందలించడేంటి? వాళ్ళు మరీ ఎట్లా స్వార్థంగా కోరుకుంటున్నారు చూడు. మహిమలో వారు మాత్రమే ఉంటారంట, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన. మరీ ఇంత సెల్ఫిష్ అంటే చూడండి, యేసు ప్రభు అక్కడ ఎస్ అన్నాడా నో అన్నాడా? వారు అడిగిన దానికి ఎస్ అన్నాడా నో అన్నాడా? నో అని చెప్పలా. అదే చాలా సమస్య. నో అని చెప్పలా. ఒకవేళ నో అని చెప్పుంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. నో అని చెప్పుంటే యేసుక్రీస్తు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా పేతురును, యాకోబును, యోహానును మాత్రమే ఎందుకు తీసుకెళ్తాడు? ఒకవేళ యేసుక్రీస్తు నో అని గనక చెప్పి ఉంటే, మరి ఇక్కడ అనేక సార్లు ఆయన ఏకాంతంగా వెళ్ళినప్పుడు, ఆయన రూపాంతరం పొందినప్పుడు, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ కొంత దూరం తీసుకొచ్చి, మిగతా ముగ్గురిని మరికొంత దూరం తీసుకొచ్చి ఆయన ఏకాంతంగా వెళ్ళడానికి, యేసుక్రీస్తుకి ఆయన జీవించి ఉన్న మిగతా కాలం అంతా కూడా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు దగ్గరగానే ఉన్నారు. మనుషుల ఆలోచనలు వేరే, మహోన్నతుని యొక్క అంచనాలు వేరే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, కోరిక నీ గుండెల్లో ఉంటే, నీ కోరిక నిజమైంది అయితే, నీ కోరిక నిజాయితీ కలిగింది అయితే, ఖచ్చితంగా ఎంతమంది నిన్ను అపార్థం చేసుకుంటున్నా, ఎంతమంది నిన్ను ఒకవేళ నిందిస్తూ ఉన్నా, దేవుని మనసులో నీ ఇచ్చ, నీ కోరిక, నీ యొక్క ఆశ అది యథార్థమైంది అని గ్రహించబడితే, ఖచ్చితంగా మహోన్నతుడైన దేవుడు నీ బ్రతుకులో అద్భుతాన్ని చేసి తీరుతాడు. వాస్తవంగా ఈ యాకోబు, యోహాను మాట్లాడుతున్న మాటల్ని మిగతా శిష్యులు చూశారు. కానీ నిజంగా యేసుక్రీస్తు మనసును చూశాడు. యేసుక్రీస్తు మనసునే చూస్తాడు. యేసుక్రీస్తు, అయ్యా ఎట్లా ప్రేమించావు యోహాన్ని, ఎలా ప్రేమించావు అంటే, ఇక్కడ వాడుతున్న ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి
మనం చదువుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఈయనక్కరలేదు. యేసుక్రీస్తు మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు. అందుకే యోహానులో ఒక దశలో కొంత అపరిపక్వత ఉన్నప్పటికీ ఆయన యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి యేసుక్రీస్తు యోహానును ప్రేమించాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? యేసుక్రీస్తు యోహానును ఎందుకు అంతగా ప్రేమించాడు అనంటే, వాస్తవానికి శిష్యులందరినీ సమానమైన మనసుతోనే పిలిచాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఓసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. కానీ యోహానును అత్యధికంగా ఎందుకు ప్రేమించాడు? దీనికి ఒక రీజన్ మనం చూస్తాం. వాస్తవానికి ఆయన శిష్యుల్ని పిలిచినప్పుడు అందరూ వారు ఎవరెవరినైతే ఇష్టపడ్డారో వారందరినీ పిలిస్తే వారు ఆయన యొద్దకు వచ్చారు. వస్తే వారికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఒక దశలో ఏం జరిగిందో తెలుసా? యోహాను మాత్రమే యేసు ప్రేమించు శిష్యుడు అని ఎందుకు పిలువబడ్డాడో తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు పట్టబడ్డప్పుడు జరిగిన సంఘటన బాధాకరమైంది, దుఃఖకరమైంది. సమస్యలో ఉన్నప్పుడు నీ కోసం మా ప్రాణం పెడతాం, నిన్ను విడిచిపెట్టాం అని చెప్పిన వాళ్ళందరూ కూడా అందరూ పారిపోతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. యేసు ఎందుకు యోహాన్ని అంతగా ప్రేమించాడో తెలుసా? యోహాను యొక్క మనసులో ఉన్న యథార్థత దేవునికి తెలుసు. శిష్యులందరూ పారిపోయారు, కానీ యేసు ప్రభుని కడ వరకు వెంబడించిన వాడు యోహాను. అందుకే జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక అమూల్యమైన సంఘటన చెప్తాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రమ కలిగినప్పుడు పారిపోయిన వాడు యేసుక్రీస్తు యొక్క మనసును గెలవగలడా? శ్రమ సంభవించిన దినాన్న దేవుని ప్రేమను శంకించేవాడు దేవుని ప్రేమను నేను అర్థం చేసుకున్నాను అని చెప్పడానికి అర్హుడా? అందుకే యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు దగ్గర నిలిచి ఉన్నాడు. యేసు ప్రేమను పొందడానికి గల కారణం యేసుక్రీస్తు యొక్క మనసును అర్థం చేసుకుని ఆయన దగ్గర నిలుచుండే వ్యక్తిత్వం. శ్రమలోను, బాధలోను, కష్టంలోను, కన్నీరు విడిచే పరిస్థితుల్లో కూడా దేవునిని హత్తుకొని ఉండడం. రెండవది, ఆ 27వ వచనాన్ని మనం చూస్తే, ఆ యేసుక్రీస్తు యొక్క తల్లి బాధ్యతను స్వీకరించడం. యేసు ప్రేమించిన వానిగా ఎందుకు యోహాను ఉన్నాడు అనంటే, ఒకటి అతనికి భక్తి ఉంది, రెండవది నిశ్చయత ఉంది, మూడవది పిలుపు ఉంది, నాలుగవది త్యాగం ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నా దాని నుంచి మళ్ళీ అధిగమించేటువంటి కృపను దేవుడు, పరిపక్వతను అనుగ్రహించాడు. పరిపక్వత చెందిన తర్వాత యేసుక్రీస్తుకు ఇష్టమైన వాడు ఆ పిలువబడిన గుంపులో ఇష్టమైన వానిగా తాను కూడా ఉన్నాడు అని మార్కు 3:13లో మనం చూసాం. సరే,
ఆ తరువాత ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యేసుక్రీస్తు శ్రమలో ఉన్నప్పుడు ఒకవేళ మనం అక్కడ కనబడితే మనకు ఇబ్బంది అనుకునే శిష్యులంతా పారిపోయినప్పుడు యోహాను దగ్గర నిలిచి, నేను చిన్న ప్రశ్న అడగనా? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఆయనకు సమీపంగా ఉండాలని. నీకు ఆయనకి మధ్య ఉన్న సామీప్యత ఎంత దృఢంగా ఉండాలి అనంటే, ఏ సమస్య కూడా మధ్యలోకి చొరబడ్డానికి వీలు లేకుండా అంత దృఢత్వం నీకు నీ దేవునికి మధ్య ఉండగలగాలి, ఆయనకు సమీపంగా. రెండవది, ఆయన బాధ్యతలను స్వీకరించే మనస్సు కావాలి. యేసు యోహానును అంతగా ప్రేమించడానికి గల ఇంకొక శ్రేష్టమైన రీజన్ చెప్పనా? ఇంకొక శ్రేష్టమైన రీజన్ ఏంటి అనంటే, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడండి, చదవండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, హేరోదు యూదుల యొక్క మనసును గెలుచుకోవడానికి తను ఏం చేస్తున్నాడు అనంటే, ఇక్కడ యోహాను యొక్క సహోదరుడైన యాకోబును పట్టుకుని ఖడ్గముతో చంపిస్తాడు. వాస్తవానికి విశ్వాస జీవితంలో శ్రమ సంభవించినప్పుడు చాలా మనసులు దేవునికి దూరం అవడానికి కారణం అదే. శ్రమ సంభవించినప్పుడు మనసులు దూరం అవుతున్నాయి. కొన్నిసార్లు నాకు నష్టం కలిగినప్పుడు మనసులు దూరం అవుతున్నాయి. కొన్నిసార్లు అవమానకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని మనసులు దూరం అవుతున్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వస్తే సౌకర్యం కొరకు కొన్ని మనసులు దేవునికి దూరం అవుతున్నాయి. కానీ యోహాను యొక్క మనస్సు ఏంటి అనంటే, తాను శ్రమలలో నిలిచి ఉన్నవాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. శ్రమలలో నిలిచి ఉన్నవాడు. అందుకే ఇంత ఉపద్రవం తన కుటుంబంలో జరిగినా సరే, ఇంత నష్టం తన సహోదరుని విషయంలో జరిగినా సరే, యేసు క్రీస్తుని వెంబడించడం అనే తన యొక్క ఆ పరిపూర్ణమైన నిర్ణయాన్ని ఏ కోసన కూడా తను మార్చుకోలేదు. యేసు క్రీస్తు ప్రేమించిన శిష్యునిగా ఆయన ఉండడానికి గల కారణం ఏంటి అంటే, యోహాను జీవితంలో ఉన్న నిజమైన పరిపక్వత, నిజమైన సమర్పణ, ఆ నిజమైనటువంటి ఆ ప్రతిష్ట చేసుకున్న స్థితి. అందుకే మూలవాక్యాన్ని మరొకసారి మనం చూస్తే, ఇక్కడ మళ్ళీ చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదివినట్లయితే, పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకున్నవాడు. రెండవ స్టేటస్ ఏంటి అంటే, యేసు క్రీస్తు యొక్క గుండెల మీద ఆనుకునేటువంటి స్వతంత్రత, ఆ చనువు కలిగిన వాడు యోహాను. అందరూ మామూలుగా ఎదురుగానో పక్కనో దూరంగానో కూర్చుంటారు. యోహాను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బిడ్డల, ఒక స్నేహితునిలా ఆయన గుండెల మీద ఆయన తలను వాల్చి సేద తీరేవాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఎప్పుడైనా దేవుని ఆశ్రయించినప్పుడు నీ అలసట తీరుతుందని ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? దేవుని మీద ఆనుకున్నప్పుడు నీకు ఆయన పరిపూర్ణమైన విశ్రాంతిని కలిగిస్తాడు, శాంతిని కలిగిస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ చిరాకులు, నీ చికాకుల నుంచి ఆయన విడుదల కలిగిస్తాడని ఎప్పుడైనా విశ్వసించి ఆయన మీద నువ్వు ఆనుకోగలిగావా? నువ్వు కోరుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకున్నావు అనే నమ్మికతో దేవుని మీద ఆనుకునేటువంటి ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైనా నువ్వు చేసావా? ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఈ మాటను ప్రత్యేకంగా మనం గమనించాలి. ఒకటి, యేసు ప్రేమించిన వాడు. ఎందుకు ప్రేమించబడ్డాడు? ఒకటి, ఆయనకు భక్తి ఉంది. రెండవది నిశ్చయత ఉంది. మూడవది పిలుపు ఉంది. నాలుగవది
త్యాగం ఉంది. ఐదవది, నేను మళ్ళీ ఈ మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అయ్యా, దేవుని యొక్క సన్నిధిలో నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నది వాస్తవమే అయితే నీవు ఆయనకు ఇష్టడవు, ఇష్టురాలవు అయి ఉంటావు. నీవు ఇష్టడవు, ఇష్టురాలవు అవ్వడం మాత్రమే కాదు, ఖచ్చితంగా నీవు యేసుక్రీస్తుకు, ఆరవది యేసుక్రీస్తుకు దగ్గరగా ఉంటావు. నువ్వు యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండడం, సమీపంగా ఉండడం మాత్రమే కాదు, నువ్వు ఏడవది ఏం చేస్తావంటే బాధ్యతలను స్వీకరిస్తావు. బాధ్యతలను స్వీకరించడం మాత్రమే కాదు, శ్రమలో కూడా నీ అడుగులు వెనుకకు వేయకుండా క్రీస్తు కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటావు. సరే, ఇది యేసుక్రీస్తు ప్రేమించిన యోహానులో ఉన్నటువంటి గుణలక్షణాలు. రెండవ అర్హత, రెండవ ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తుకున్న ఆధిక్యత, యోహానుకున్న ఆధిక్యత యేసుక్రీస్తు యొక్క గుండెల మీద ఆనుకునే అవకాశం. అడిగారంట, ఏంటి ప్రభువా నువ్వు ఆయన మాత్రం గుండెల మీద ఆనుకునే ఛాన్స్ ఇస్తావు, ఎందుకు యోహానికి అంత ముఖ్యత్వాన్ని ఇస్తావు నువ్వు అని ప్రశ్నిస్తే, బహుశా యేసుక్రీస్తు చెప్పుకుంటారు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. సరే ప్రభువా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, మంచిదే, మమ్మల్ని ప్రేమించట్లేదా? అయ్యే భలేవాడివే, ప్రేమిస్తున్నాను మిమ్మల్ని కూడా, కానీ గుండెల మీద ఆనుకునే అవకాశాన్ని నువ్వు ఆయనకే ఎందుకు ఇస్తున్నావు? నేను ఆయనను ప్రేమిస్తున్నాను, మళ్ళీ అదే మాట అంటావేంటి? నువ్వు ఆయన్ని ప్రేమించడం అంటే ఎట్లా ప్రేమిస్తున్నావు? ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న ఒడంబడిక ఏంటి? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకు మరొకసారి సంఘం అనే కుటుంబాన్ని అప్పగించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కనికరాన్ని, కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. మా ప్రతి సమస్యలోనూ, మా ప్రతి ఫెయిల్యూర్లోనూ, ఓటమిలోనూ, అయ్యా మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ ప్రతి సుడిగుండంలో నుండి మమ్మల్ని తప్పించగలిగిన మహోన్నతుడా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నిన్ను ప్రేమించిన యోహానుకు మీరు ఎంత ప్రాధాన్యతనిచ్చారో అట్టి ప్రాధాన్యత మా బ్రతుకులో మేము పొందుకుందుముగాక. అయ్యా, మీరు కృప చూపించమని, కనికరించమని, అయ్యా మా ప్రతి కన్నీటి బొట్టును తుడిచి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని స్థిరపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.